యోగాంధ్రలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు యోగా డే సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఆ యోగాసనాలకి ప్రధాని మోదీ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సాధారణ ప్రజలతో పాటు వాళ్ళ మధ్యలోనే ఉండి యోగాసనాలు వేయడం జరిగింది. సో దాదాపుగా విశాఖ బీచ్ ఏరియాలోని అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలో పాల్గొనడం కావచ్చు, యోగాసనాలు వేయడం కావచ్చు, చాలామంది ప్రజలు లక్షల్లో తరలి రావడం జరిగింది. అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది కూడా ఈ యోగాసనాలు చేయడానికి అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారిని చూడడానికి కూడా చాలామంది రావడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంది, యోగాసనాలు అందరూ కూడా చేస్తారు కదా, యోగా డేని గ్రాండ్గా జరుపుకుంటారు కదా, ఇందులో వింత ఏముందని చాలామంది అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ విషయం ఏంటంటే, ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఓకే, దట్టుగా అందరూ నార్మలే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక రాజకీయ ప్రముఖులు కానీ, సినిమా ప్రముఖులు కానీ, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు కానీ ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టేజ్ మీదే ఉండడం, అక్కడ నుంచి అందరికీ హాయిల్ బాయిల్ చెప్పడం కానీ, మాట్లాడడం కానీ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నారా బ్రాహ్మణి గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి మోదీ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సాధారణ ప్రజలతో పాటు వాళ్ళ మధ్యలోనే ఉండి, వాళ్ళతో పాటు కూర్చొని, వాళ్ళతో పాటు యోగాసనాలు వేయడం జరిగింది. క్లియర్గా మనం విజువల్స్ చూడొచ్చు. సో ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇక్కడ వీళ్ళ పరిపాలన ఏ విధంగా అంటే, ఏదో ప్రజల్ని పరిపాలించాలని కాదు, మనం వాళ్ళతో పాటే ఉండి, వాళ్ళలో ఉంటూ వాళ్ళని పరిపాలించాలి, వాళ్ళ బాగోగులు వాళ్ళతో పాటు ఉండే చూసుకోవాలి. అండ్ ఎక్కడో ఉండి నేను బటన్ నొక్కుతాను, ఎక్కడో ఉండి స్క్రీన్లో చూసి వాళ్ళని పరిపాలిస్తానంటే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళలోనే ఉంటూ వాళ్ళని బాగా చూసుకోవాలని ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నడుస్తోంది. సో ఇక్కడ మాత్రం ఈరోజు యోగా డే సందర్భంగా అందరూ కూడా ఈ యోగాసనాల్లో పాల్గొనడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ప్రజలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ విశాఖకి రావడం, అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం కూడా జరుగుతుంది. అయితే నారా బ్రాహ్మణి గారు ఈ మధ్యకాలంలో చూసుకుంటే సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉన్నారు. ప్రజలకి సంబంధించి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా వెంటనే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈ విధంగా సేవ చేయాల్సినటువంటి ఆరోగ్యపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థికంగా కావచ్చు, చాలా కార్యక్రమాల్లో కూడా తను పాల్గొంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి కోడలు ఉంటే ప్రతి ఒక్క ఇల్లు కూడా ఒక బృందావనంలో ఉంటుందని కూడా ఇప్పుడు చాలామంది ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దట్టు ఈ విధంగా స్వయంగా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ పక్కనే కూర్చొని ఈ విధంగా యోగాసనాలు చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని కూడా ఇప్పుడు నారా బ్రాహ్మణి గారిని, లోకేష్ గారిని, ఓవరాల్గా ఈ ప్రభుత్వం మొత్తాన్ని కూడా చాలామంది పొగుడుతూ ఉన్నారు.